వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అమరావతి వేసిల రాజధాని అంటూ జుగుప్సాగర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని విశాఖపట్నం సమీపంలో తగరు వలస వద్ద బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో 2-3 రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు అడ్డుకొని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు. సీనియర్ నిర్మాత ఏఏ ఆర్ట్స్ అధినేత కె మహేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం గుంటూరులో మహేంద్ర అంత్యక్రియలు జరగనున్నాయి. 1946లో జన్మించిన మహేంద్ర ప్రొడక్షన్ కంట్రోలర్ గా పలు చిత్రాలకు సేవలను అందించారు. దర్శకత్వంలో శిక్షణ పొంది నిర్మాతగా కూడా మారారు. 50కు పైగా సినిమాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాలు నిర్మించారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు, గడ్డం వివేక్ కార్మిక మైనింగ్, వాకిటి శ్రీహరి క్రీడలు యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తాజా విస్తరణతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ కుర్రాడు గడ్డ శ్రీకాంత్ బరిలో దిగనున్నాడు. ఈ నెల 19 నుంచి 24 వరకు బ్రహెయిన్ లో ఈ టోర్నీ జరగనుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయ స్నూకర్ టోర్నీలో సత్తా చాటిన 18 ఏళ్ల శ్రీకాంత్ కు భారత జట్టులో చోటు లభించింది. హైదరాబాద్ కాజాగూడలోని తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం వాచ్మెన్ మురళి కార్యాలయంలో శుభ్రత పనులు చేసే ఎల్లమ్మ దంపతుల కుమారుడే శ్రీకాంత్. మెట్రో రైలు ఛార్జీల పెంపుతో కొత్త సమస్య వచ్చిపడింది. ఇదివరకు 10 రూపాయలు, 15 రూపాయలు, అలాగే 25 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయల వరకు ఛార్జీలు ఉండేవి. అయితే 5 రూపాయల నాణేల లభ్యతతో చిల్లర పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఇటీవల ఛార్జీలు పెంచి 10% రాయితీ అనంతరం ధరలు 11, 17, 37, 56 రూపాయల నుంచి 69 రూపాయల వరకు సవరించారు. తగ్గింపుతో ఊరట లభించినా చిల్లర లేక ప్రయాణికులు సిబ్బంది అలాగే ఇబ్బంది పడుతున్నారు. కార్డు, ఆన్లైన్ చెల్లింపులు చేసే ప్రయాణికులకు సమస్య లేదు. నగదు చెల్లించి టికెట్ కొనే వారికి మాత్రం చిల్లర సమస్యలు ఎదురవుతున్నాయి. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నంలోనే ఉంటానని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో నూతనంగా నియమితులైన మంత్రులను ఆయన అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజకీయాలంటే పదవులు, అధికారమే కాదని తెలిపారు. ప్రజలపై ఉన్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణంపై ఉన్న కలలే ప్రేరణగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ ను కలవడానికి ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె వెళ్లే సమయానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈలోగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రమాదం జరగడంతో గాయపడిన పల్లాను అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపారు. ఇదే సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ గది వెలుపల ఉన్న కుమార్తెను పలకరించకుండా నేరుగా వాహనం ఎక్కి బీఆర్కే భవన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డిల ఆలోచన ఒకటే తీరుగా ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను వారు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో విచారణ కమిషన్ ఎదుట ఈటలు ఇచ్చిన వాంగ్మూలం కేసీఆర్ వాదనలకు అనుగుణంగానే ఉందని, దాన్నే కిషన్ రెడ్డి కూడా సమర్థించడంలో ఆంతర్యమేమిటని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను కేటాయించినట్లు తెలిపారు సీఎం. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా $5 మిలియన్ చెల్లించి ట్రంప్ కార్డును సొంతం చేసుకోవచ్చు. ట్రంప్ కార్డు విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ కార్డు ద్వారా ప్రపంచంలోనే గొప్ప మార్కెట్ కలిగిన తమ దేశంలోకి ప్రవేశించవచ్చని ఆయన అందులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా వెయిటింగ్ లిస్టుకు సంబంధించిన లింక్ ను కూడా ఆయన పోస్ట్ కు యాడ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని సర్కారు కుప్పకూలేలా ఉంది. పార్లమెంటును రద్దు చేయాలంటూ విపక్షాలు బుధవారం ఒక బిల్లుకు ప్రవేశపెట్టాయి. దీనికి మద్దతు ఇస్తామని కూటమిలోని భాగస్వామి పక్షాలు చెబుతున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తప్పనిసరిగా సైన్యంలో సేవలందించాలన్న నిబంధన నుంచి తమను మినహాయించాలని కొన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆ చట్టం ఆమోదం పొందకపోవడం ఆ వర్గాల ఆగ్రహానికి కారణమైంది.
డిజిటల్ లావాదేవీల్లో 83% చేరిన యూపీఐ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు యూపీఐ యాప్ సాయంతో బ్యాంకు ఖాతాల్లో నగదు పరిశీలన సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 3,000 రూపాయలకు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారని బుధవారం ప్రచారం హోరెత్తగా అటువంటిదేమీ లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Politicones Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.